పాపిని చేరదీసి పరిశుద్ధిని చేసే ఈ బైబిల్ పట్టుకోవడానికి నాకు సిగ్గెందుకు సార్? నిజమే సార్, బైబిల్ చదివితే ఖచ్చితంగా మారుతారు. నిజమే. ఇప్పుడు వీడు మారాడు, ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఇలా ఊళ్ళో వాళ్ళందరినీ మతం మార్చేస్తాడు. అదే నాకు నచ్చదురా. అయ్యో సార్, నేను మారలేదు. నాకు అందరూ దేవుళ్ళు ఒకటే. నేనైతే మారలేదు, మారను కూడా. అలాంటి మాటలు మాట్లాడుకో. నీలాంటి వాళ్ళ వల్ల మన దేశం అలా అయిపోతుంది. సార్, కాలేజీ టైం అయిపోతుంది సార్, వెళ్తామండి. నీకే కాదు, వెళ్దాం. నాకు కాలేజీకి టైం సార్ ఒక అవుతుంది. నిమిషం సార్, ఎలాగో పొలం వచ్చారు కదా సార్, ఈ పక్కనే మా ఇల్లు. కాఫీ తాగి కుదరదురా వెళ్ళిపోదురు బాబు. కానీ. ఈ పక్కనే సార్ మా ఇల్లు. 2 మినిట్స్ సార్, కాఫీ తాగి వెళ్ళిపోతారు కానీ. నేను సార్, ఇప్పుడు ప్లీజ్ కాలేజీకి సార్. రావాలి కదరా. సార్ 2 మినిట్స్ సార్, ఈ పక్కనే కదండి. నేను నెక్స్ట్ అవర్కి నేనే రావాలరా. సార్ 2 నిమిషాలే కదండి, ఈ టైంలో వెళ్ళిపోద్దాం సార్. ప్లీజ్ సార్, ఆపరా. ఏం మనసురా బాబు. సార్ మీకు ఇష్టం లేకుండా మా ఇంటికి కాఫీకే తీసుకెళ్ళకపోతున్నాను కదా సార్. బలవంతంగా ఇష్టం లేకుండా మతం ఎలా మార్చగలం సార్?